ప్రభువుని ఎరిగిన సంఘం ఆయన గురించి చెప్పకుండా, ఆయన కొరకు జీవించకుండా ఉండలేరు. సమస్య ఏంటంటే ఆయనను సరిగా ఎరగకపోవటం వలన ఆయన కొరకు బ్రతకలేకపోతున్నారు, ఆయన గురించి చెప్పలేకపోతున్నారు. ప్రతి మతాలు ప్రపంచంలో దేవుడు వారికి ఏదో చేస్తారని చెప్పి వారు దేవుని దగ్గర కోరికలు కోరతారు, దేవుడు అడిగింది ఇస్తారు, దేవుడికి ఏదో చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం పూర్తిగా అసలు సంబంధం లేనిది. ఎందుకు అంటే బైబిల్ గ్రంథం మనుషుల చేత రాయబడింది కాదు, అది దేవుని దగ్గర నుంచి ఇవ్వబడింది కనుక మన ఆలోచనకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దేవుడు నాకేదో చేస్తాడు, దానికి రిటర్న్లో నేను ఆయనకి ఏదో చేసేస్తాను, సరిపోతుంది. ఇది లోకంలో ఉండే ఆచారాలు. బైబిల్ గ్రంథంతో ఉండే సంబంధం ఎటువంటిదంటే అది హృదయంతో కూడిన సంబంధం. ఇద్దరు స్నేహితుల మధ్య ఎట్లా సంబంధం ఉంటుందో, భార్యాభర్తల మధ్య సంబంధం ఎటు తిరిగి ఉంటుందో, ప్రభువు మన కొరకు చేసిన దాన్ని బట్టి ఇక మీదట ఆయన కొరకు మనం జీవిస్తాం, ఆయన కొరకు బ్రతుకుతాం, ఆయన ప్రేమిస్తూ. ప్రభు సంబంధం ఆయన ఏదో నాకు చేశాడు కాబట్టి ఇప్పుడు నేను ఏదో చేస్తాననే వ్యాపార లావాదేవీల సంబంధం వంటిది కాదు బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం ఎటువంటిదంటే ఆయన మన వైపు చూపించింది ఏదో ఆకాశంలో నుంచి నీకేం కావాలా అని పాడేలాగా. నీకు బండి కావాలా, ఇదిగో. డబ్బులు కావాలా, ఇదిగో. నీకు ఆస్తి కావాలా, ఇదిగో. ఆస్తి పత్రాలు ఇదిగో. బైబిల్ గ్రంథం దేవుడు ఆ రీతిగా మనకు కావలసిన ఆకాశంలోని పాడేసేవాడు కాడు. ఇలాగా గుడికి వెళ్ళి ఏదో కోరుకుని ఆ కోరికకి తగ్గట్టు ఇదిగో తీసుకో అని ఇచ్చేసే దేవుడు కాదు బైబిల్ గ్రంథం. జనరల్గా మన హృదయంలో ఉండే కోరికలు మనం చేసుకున్న దైవాలు తీర్చడానికి ప్రయత్నిస్తాయని మనం అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం అది పరలోకం నుండి ప్రభువారు ఆకాశం నుండి దిగి వచ్చిన వ్యక్తి కనుక ఆయన చెబుతాడు మనం ఏం చేయాలనేది. మనకు తోచింది చేయడం కాదు, అనిపించింది చేయడం కాదు. బైబిల్ గ్రంథం ఎటువంటిదంటే ఆయన మనుషుల్ని ప్రేమించాడు. యోహాను 3:16 అందరికీ తెలిసి వచ్చినాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లా అనుగ్రహించాను. దయచేసి గమనించండి, బైబిల్ గ్రంథం ఎటువంటిదంటే దేవునికి మనకే సంబంధం కలిగిన వాడు ఆయన. మనకిను మన బెస్ట్ ఫ్రెండ్కి ఎట్లాగ సంబంధం ఉంటుందో అలానే దేవుడికి కూడా సంబంధాన్ని కోరేవాడు. వ్యక్తిగతమైన సంబంధం, రిలేషన్షిప్ అని అంటాం దాన్ని. అంతే తప్ప ఏదో మందిరానికి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని వచ్చేసేది కాదు. దేవుడు మనల్ని ఆయనను అర్థం చేసుకోమంటున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన అర్థం చేసుకోమంటున్నాడు, ఆయన హృదయాన్ని అర్థం చేసుకోమంటున్నాడు, ఆయన ఏంటో తెలుసుకోమంటున్నాడు. ఆయన ఒక చోట కూర్చున్న విగ్రహం కాదు, వెళ్ళి ఆయన చూసి రావటానికి. ఆయన వ్యక్తిగత దేవుడు. వ్యక్తిగత దేవుడు అంటే ఆయనను ప్రేమించి నీ కొరకు ప్రాణాన్ని అర్పించాడు కనుక ఆయన కూడా నీతో సంబంధాన్ని కోరుతూ ఉన్నాడు. సో ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వారే ఆయన కొరకు బ్రతకగలరు, ఆయన రాజ్యంలోకి వెళ్ళేవారు. అంతే తప్ప బైబిల్ గ్రంథంలో మూఢభక్తి ఉండదు. బైబిల్ గ్రంథం ఎటువంటిదంటే ఆయన హృదయపూర్వకంగా మానవుని ప్రేమించాడు కనుక మానవుడి దగ్గర నుంచి కూడా హృదయపూర్వకమైన సంబంధాన్ని దేవుడు కోరుతున్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, దేవునికిని మీకును ఆయనతో మీరు మాట్లాడతారా? మీకు ఆయనకి సంబంధం ఉందా? మీకు ఆయనకి రిలేషన్ ఉందా? మీరు ఆయన టచ్లో ఉంటారా? మీరు మీ స్నేహితులు టచ్లో ఉంటారు, రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు.
మీరు మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు, మీ తల్లిదండ్రులతో రోజు సంబంధం కలిగి ఉంటారు. రోజు మీరు వారితో మాట్లాడతారు అవసరమైతే. వారికి మీకు ఎలాగైతే సంబంధ బాంధవ్యాలు నిరంతరం కొనసాగుతాయో, ఈ బైబిల్ దేవుడు కూడా అటువంటి వారే. ఆయన ఏదో ఒక చోట ఉండి నా దగ్గరికి వచ్చి దండం పెట్టుకెళ్ళిపో అనే దేవుడు కాడు ఆయన. యేసు ప్రభు వారు ఎటువంటి వారు అంటే, ఆయన నీతో సంబంధం కోరి నీతో మాట్లాడే వ్యక్తి. ఈనాడు చర్చిల్లో కూర్చుంటున్న చాలామంది విశ్వాసులు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసి దండం పెట్టుకునేవారుగా అయిపోయారు. అయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఎట్లాంటి వారిని వెతుకుతున్నారు అంటే, అసలు ఆయన ప్రజలు ఎవరు అంటే, ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగిన వారు ఆయన ప్రజలు. అందుకనే ఇశ్రాయేలులతో బైబిల్ గ్రంథం మొదటి 39 పుస్తకాలు కనుక మీరు చూస్తే, ఎక్కడో గుడి పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోమని చెప్పట్లేదు ఆయన. ఇశ్రాయేలులతో వ్యక్తిగత సంబంధం పెట్టుకున్నాడు, కుటుంబాలతో వ్యక్తిగత సంబంధం పెట్టుకున్నాడు, వారితో రోజు మాట్లాడాడు. ఆదామవ్వను చేసి రోజు సాయంత్రం కాలం వేళన వారితో మాట్లాడారు, అబ్రహాంతో మాట్లాడారు. వీళ్ళ పాపం చేసి దేవుడికి దూరంగా తొలగిపోవటం వలన వారితో దేవుడు మాట్లాడడం మానేశాడు, తగ్గించాడు. బైబిల్ దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, నువ్వు వెళ్ళి దండం పెట్టి తీసుకొని వచ్చే దేవుడు కాడు, నువ్వు వెళ్ళి మెడలోనో సిలువేసేసుకొని వచ్చేసే దేవుడు కాడు, నువ్వు వెళ్ళి దండం పెట్టుకొని మొక్కేసి వచ్చే దేవుడు కాడు. ఆయన ఒక వ్యక్తి. అందుకని మనల్ని కూడా వ్యక్తులుగా తయారు చేశాడు, సంబంధ బాంధవ్యాలు కలిగిన వారుగా. ఆయన పోలిక చెప్పున ఆయన స్వారూప్యంలో మనల్ని చేసుకున్నాడు. ఆయన వ్యక్తి కనుక మనల్ని కూడా వ్యక్తులుగా చేసుకున్నాడు. అందుకనే మనకి భావోద్వేగాలు ఉంటాయి, ఆనంద సంతోషాలు ఉంటాయి, బాధ ఫీలింగ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ఇవెందుకు ఉంటాయి అంటే ఆయన కూడా అటువంటి వాడు కనుకనే. సో దేవుడు ఆయన కొండ మీదకి వెళ్ళి మన మొక్కి వచ్చేస్తే కుదరదు. బైబిల్ దేవుడు ఎటువంటి వాడంటే, ఎవ్రీడే ప్రతిరోజు నీ దగ్గర వారితో ఎలాగైతే రోజు సంబంధం ఉంటాయో, అదే రీతిగా బైబిల్ దేవుడు కూడా మీతో సంబంధం కోరే దేవుడు. అలా ఎవరికైతే సంబంధం ఉండదో నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగునను అంటాడు దేవుడు. మీకు దేవునికి ఆ కంటిన్యూస్ రిలేషన్ సంబంధం కలిగి ఉంటున్నారని ఒక ప్రశ్న అడిగాను నేను. సంబంధం లేక ఆయన దగ్గర ఎందుకు వెళ్తావు నువ్వు? అసలు ఆయనతో మాటలు లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తావు? ఆయనతో నీకు సంభాషణ లేకుండా, ఆయనతో నీ హృదయం పంచుకోకుండా, ఆయన హృదయాన్ని నువ్వు పంచుకోకుండా ఎక్కడికి వెళ్ళేది? బైబిల్ పర్సనల్ దేవుడు. వెళ్ళి మొక్కేసి వచ్చేయడానికి కుదరదు. ఆయన పర్సనల్ దేవుడు. దేని గురించి ఆలోచించాలంటే, ఒకవేళ మీ సమాధానం కాదు అయితే, నాకు ఆయనకి సంబంధం లేదు కాదు అయితే కనుక దేవునితో సంబంధం కలిగి ఉండండి. దేవుడు మోషేతో మాట్లాడాడు. మీకు విషయం తెలుసా? అందరు ఇశ్రాయేలుతో మాట్లాడగలిగిన సమర్థుడు ఆయన దేవుడు కనుక. కానీ ఒక్కడితో మాట్లాడాడు మోషే సమయంలో. మోషేతోనే మాట్లాడాడు. ఎందుకంటే నేను ఒక్కడే అర్థం చేసుకున్నాడు, మిగతా అర్థం చేసుకోవాలా. దేవుడు 20 లక్షల మంది యూదులు ఉండగా ఒక మోషేతోనే ఎందుకు మాట్లాడాడు? మిగతా 20 లక్షల మందికి ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన హృదయం ఏమో ఒకలా ఉంటే వీళ్ళ హృదయం ఇంకోలా ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడడానికి సృష్టించుకుంటే వీళ్ళ హృదయం ఆయనకి వ్యతిరేకంగా ఉంది కనుక మాట్లాడడానికి ఏమీ లేదు ఆయన దగ్గర. ఒకవేళ ఆయన మాట్లాడిన అర్థం కావట్లా. ఈ రోజుకి ఆయన మాట ఊరు వాడ ప్రకటిస్తున్నా కూడా పట్టించుకోవట్లా. సేమ్ అందుకని మాట్లాడటం మానేశారు. వింటున్నారా? ఈ రోజున వింటలేదు. వారి బాణీలో వారే ఉంటున్నారు. ఈనాడు మరి చాలా గ్రామాల్లో, చాలా ఊర్లో రక్షణ పొందిన వారు క్రిస్మస్లు చేసుకుంటున్నారు. అంతకంటే ప్రపంచంలో దౌర్భాగ్యమైన విషయం ఇంకోటి లేదు. రక్షణ పొందని వారు క్రిస్మస్ చేయటం తెలుసా? ప్రతి ఊర్లో చేస్తున్నారు. మన ఊరే కాదు, ప్రతి ఊర్లో చేస్తున్నారు. క్రిస్మస్ చేసేవారి దగ్గరికి నువ్వు బాప్తిసం తీసుకుని ప్రభు నమ్ముకున్నావంటే, ఇంకా లేదా ఇక తీసుకుంటానండి. మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు చేసేది క్రిస్మస్సా? సమస్య ఏంటంటే అర్థం కోల్పోయింది క్రిస్మస్. సేవకులు చెప్పట్లేదు, వాళ్ళ కడుపాలు చూసుకుంటున్నారు. నిజం చెప్పేవాళ్ళు ఉంటుంటే వాళ్ళ మాట వింటలేదు. ఇలా ఉంది ఈరోజు ప్రపంచం.
దేవుని యొక్క భారాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మీకు గుర్తుందా, యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? ఫస్ట్ ఆయన జన్మించుకుని ఎవరు వచ్చారు? ఫస్ట్ వచ్చింది ఎవరు? జ్ఞానులు వచ్చారు. సరే, ఫస్ట్ సెకండ్ ఏదైనా కూడా జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి ప్రభుకి ఏం సమర్పించుకున్నారు? ఏం సమర్పించుకున్నారమ్మా? బంగారం సాంబ్రాణి. బంగారం ఆయన రాజుకి సూచిస్తుంది. సాంబ్రాణి యాజకుడిగా ఆయన బాధ్యతను జ్ఞాపకం చేస్తుంది. బోళం ఆయన ప్రవక్తకు జ్ఞాపకం చేస్తూ ఆయన 3 ఫుల్ఫిల్ చేశాడు, 3 ముగించాడు. మొదటిది ఏంటి? ఆయన రాజుగా. ఆయన ఏంటండి? రాజు అంటే ఏంటి? దేశాన్ని పరిపాలిస్తాడు. బైబిల్లో ఒక మాట వాడబడింది, రాజు అనే పదానికి ప్రభు అని వాడబడింది. యేసు ప్రభు అని పేరేంటండి? ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా? యజమాని. ప్రభు అంటే అర్థం ఏంటి? జ్ఞానులు వచ్చి బంగారాన్ని సమర్పించినప్పుడు వారి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఈయన మా ప్రభు, ఈయన మా యజమాని, ఈయన చెప్పింది మేము చేస్తాం, ఈయన చెప్పింది మేము చేస్తాం. ఈరోజు బంగారం ఏమంటే ఇచ్చేస్తారు కానీ చెప్పింది చేయట్లా. అప్పుడు రాజుగా అంగీకరించినట్టు కాదు. జ్ఞానులు వేల మైళ్ళు, కిలోమీటర్లు లైఫ్ని, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యేసు ప్రభుని పూజించడానికి వచ్చారు. పూజించేటప్పుడు వారు కేవలం పూజించలా, మొక్కారని రాయబడి ఉంది. మొక్కారు అంటే అర్థం ఏంటంటే, ప్రభు నువ్వు ఏం చెబితే అది మేము చేస్తాం. నువ్వు మా ప్రభు అంటే అర్థం ఏంటంటే, నువ్వు చెప్పింది మేము చేస్తాం. నా ప్రశ్న, ప్రభు చెప్పింది మీరు చేస్తున్నారా? బంగారం సమర్పించడం అర్థం ఏంటంటే, ప్రభువు చెప్పింది చేయటం. ప్రభువు చెప్పింది చేయటం, అదే బంగారాన్ని సమర్పించడం అంటే. ఈ తరం ఎట్లాంటి తరం అంటే, మనుషులు దేవుని మాట వినని తరం కనుక మీ పిల్లలు మీ మాట వింటలా. వెరీ సింపుల్. ఈ తరం తల్లిదండ్రులు దేవుని మాట వినట్లేదు కనుక మీ పిల్లలు మీ మాట వినట్లా. మూడవది, ఎవరి మాట ఎవరు వినట్లా. అది ఈ తరం. స్టార్టింగ్ ఎక్కడ ప్రాబ్లం అంటే, తల్లిదండ్రులు దేవుని మాట వినాలి. చూడండి, యేసు ప్రభు వారిని రాజుగా స్వీకరించిన వారు ఎలా స్వీకరించిన వారు? రాజుగా స్వీకరించడం అంటే ఆయన చెప్పిన మాటని గ్రహించటం, వినటం. రెండో ప్రశ్న, ఆయన చెప్పిన మాట మీరు వింటున్నారు. ఫస్ట్ దానికి మీరు చాలామంది కాదు అని అనుకుంటున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి 4 వచనాలు అందరికీ బాగా తెలిసిన వచనాలు, కానీ మీరందరూ ఓపెన్ చేసి దాన్ని చూడొచ్చు. నేనుండే మా అపార్ట్మెంట్లో రాజమండ్రిలో నైట్కి ఒక అతను వాచ్మ్యాన్గా వస్తాడు. అతనికి అసలు ఆరోగ్యం సరుండదు. గేటు తీతక పావుగొట్టేసే పడద్ది, జాగా నడుచుకుంటూ వస్తాడు. నేను మీటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 12 అయింది. 12 అయితే అక్కడ చిన్న లైట్లోని ఆవిడకు ఒక 55 సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి. ఆయనకి బాగాలేదు ఒంట్లో. ఈమె వచ్చింది డ్యూటీకి. ఆ వెలుగులో ఇలా చదువుకుంటుంది 12:30కి. నేను కొర్నేలియస్ పాస్టర్ గారు అక్కడ నుంచొని మాట్లాడుతున్నాం. అర్ధరాత్రి 12:30కి ఆవిడ చక్క కూర్చొని రిలాక్స్ అవి పడుకోవచ్చు. అర్ధరాత్రి 12:30కి నిన్న నేను చూసా, బైబిల్ పట్టుకుని చదువుకుంటుంది. అలా ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో అనారోగ్యంగా జ్వరంతో పడుకున్నాడు. ఇది ప్రభువుగా ఆయన హెచ్చించడం అంటే. నాకు ఆయనే ముఖ్యం అని చెప్పటం, మాటల్లో చెప్పడం కాదు, వేస్ట్ అయ్యి జీవించాలి.
నైట్ 12:30కే ఇలా పెట్టుకుని చదువుకుంటాను, కనిపించకుండా. నాకు తెలిసి ఆవిడ ప్రార్థన కూడా చేసుకుంటుంది. బైబిల్ చదివినామే ప్రార్థన చేయకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా ప్రార్థన కూడా చేసుకుంటుంది. యేసు ప్రభువు అంటే నాకు ఆయన ముఖ్యం, ఆయన పని నాకు ముఖ్యం, ఆయన నాకు చాలా ప్రాముఖ్యం. నాకు అప్పుడు మాట జ్ఞాపకం వచ్చింది, దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్తలు చూడండి, చివరి 4 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి, ఇప్పుడు ప్రభు పనిని మీకు జ్ఞాపకం చేస్తున్నా, వారు ఆయనను చూచి ఆయనకి మొక్కిరి, కానీ కొందరు సందేహించరి. నిజంగానే తిరిగి లేచాడా? విడ్డూరమేంటో తెలుసండి, అసలు యేసు ప్రభు తిరిగి లేచాడని అసలు శిష్యులే నమ్మలా. మన దేశానికి వచ్చిన తోమ ఏమన్నాడు? నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. ప్రభు మహిమ శరీరంతో లోపలికి వచ్చిన తర్వాత ఆ గాయాలు చూపించేసరికి, చూడు వేలు పెట్టి చూస్తావా చూడు అనేసరికి మోకాల మీద పడిపోయి, నన్ను క్షమించు నా దేవా, నా ప్రభువా అని అన్నాడు. మరి నిజంగా యాదృచ్ఛికమో నాకు అది తెలీదు, కానీ మన దేశానికి ఆయన వచ్చాడు. ఎవరు? తోమా గారు. యాదృచ్ఛికమో నాకు తెలీదు, కానీ ఈరోజు మనోళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఇది చేసేస్తే దేవుడు బాప్తిసం తీసేసుకుంటా, ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఇదిగో నాకు ఇది జరిగిపోయింది, ఇది చేస్తే నేను నమ్ముతా. యాదృచ్ఛికమో ఏంటో నాకు తెలీదు, కానీ అధిక మంది క్రైస్తవులను పిలవబడుతున్నారు, నిజమైన వాళ్ళు కాదు, వాళ్ళు పిలవబడుతున్నవారు మాత్రం ఇది జరిగింది కనుక నేను విశ్వసిస్తున్నా. యాదృచ్ఛికమేమో ఆయన మన దేశానికి రావటం, అందరు ఎలా తయారయ్యారు, అధిక మంది. ఇది చూస్తే నేను నమ్ముతా, ఇది జరిగితే నేను విశ్వసిస్తా. కానీ మగ్దలేని మరి లాంటి వాళ్ళు ఏమన్నారో తెలుసా? నా ప్రభువుని ఎవరు తీసుకెళ్ళారు? ప్రభువుని చూడగానే వారు విశ్వసించారు. వాళ్ళకి ప్రూఫ్ అడగల అవసరం లేదు. చూచుట వలన కాదు వాళ్ళకి విశ్వాసం, వినుట వలన వాళ్ళకి విశ్వాసం. ఈరోజు చూపించే బోధకులు ఎక్కువైపోయారు, చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు చూపించేవాళ్ళు ఎక్కువైపోయారు. రండి చూపిస్తాం, అవసరంలా. దేవుని స్వరము బ్రతికిస్తుంది నశించిపోయిన ఆత్మను. చూడండి 18వ వచనం, దేవుడు మనకు అప్పచెప్పిన పని, సంఘానికి అప్పచెప్పిన పని. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి. అమ్మ, క్రిస్మస్ని ఎలా చేసుకోవాలో తెలుసా? క్రిస్మస్ని ఎలా చేసుకోవాలి? అందరూ ఎలా చేసుకుంటారు? ఫస్ట్ 1వ తారీఖున స్టార్ వస్తుంది, అదే 1వ తారీఖున ఇంకా లైటింగ్ వస్తుంది, అదే 1వ తారీఖున బహుశా బట్టలు కూడా వస్తాయి. మందిరానికి కూడా అదే జరుగుతూ ఉంటాయి. మందిరానికి బట్టలలాగా పెయింట్లు వస్తూ ఉంటాయి, స్టార్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఆ రోజు ఫంక్షన్ జరుగుతుంది. కానీ బైబిల్ క్రిస్మస్ ఎలా చేసుకోమని చెప్తుందంటే, ప్రభు జన్మించగానే దేవదూతలు ఈ వార్తను విని ప్రభుని చూచి లోకానికి ప్రకటించారు. జ్ఞానులైతే ప్రభుని చూడటానికి వచ్చారు. వెళ్తూ నాకు తెలిసి మొత్తం అందరికి చాటింపేసేసి ఉంటారు, మౌనంగా అయితే ఉండేవారు కాదు. ఎందుకంటే పేతురు యోహాను అన్నారు, మేము చూచిన సంగతులు వినిన సంగతులు లోకమంతా చెప్పకుండా మేము ఎలాగా ఉండగలం? క్రిస్మస్ మందిరం లోపల జరిగేది కాదు పండగ. క్రిస్మస్ అన్యుల హృదయాల్లోకి ఎక్కాల్సిన పండగ. కానీ ఈ రోజున సాతానుడు దాన్ని సంఘం నుండి నీట్గా లాగేసుకుని ఈరోజు పండగ ఏమైపోయిందంటే, సాతానుడు పైనుంచి సంతోషిస్తున్నాడు. ఈరోజు మన సంబరాలు చూచి ఎంతో సంతోషిస్తున్నాడు. అయితే దేవుడు సంతోషించాలంటే మనం బయటికి పోయి
ప్రభు జన్మించాడు. నీ పాపాన్ని తీయగలిగిన ఏకైక వ్యక్తి, మరణాన్ని తిరిగి జయించి లేచిన ఒకే ఒకడు యేసు ప్రభు వారు. ఆయన నువ్వు విశ్వసిస్తే నువ్వు చనిపోయినను ఇంకెప్పటికీ ఆయన రాజ్యంలో నువ్వు బ్రతుకుతావు. ఇది నమ్ము. ఇది నమ్మదగింది, అబద్ధం కాదు. ఇది అబద్ధం కాదు. ఇది చెబుతారు. చాలా మందిరాల్లో క్యారల్స్కి వెళ్తూ ఉంటారు. నిజంగా మేము క్యారల్స్కి వెళ్ళట్లా, ఇదే క్యారల్స్. నిజంగా క్యారల్స్కి వెళ్ళాల్సి వస్తే నేను వెళ్ళే ప్లేస్ ఏంటో తెలుసా? మా కొవ్వూరు 3 సింహాల బొమ్మ దగ్గర ఉన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్తాను. నేను అక్కడ పెట్టుకుంటాను ఆ క్యారల్స్. కావాల్సిన వాళ్ళకే. అందరూ అంటారు, పాస్టర్ గారు వైన్ షాప్ దగ్గర క్యారల్స్ ఏంటండి? యేసు ప్రభు కూర్చున్న కూడా వేసుల మధ్యలోనే కూర్చున్నాడు, పాపుల మధ్యలోనే కూర్చున్నాడు. అసలు వారితోనే కూర్చుంటే శాస్త్రులు పరిశీలన అలా చేతులు పెట్టుకొని ఎవరి దగ్గర కూర్చున్నాడు చూడండి ఆయన. ప్రభు అన్నాడు, నేను వచ్చిందే వీళ్ళ కోసం. డాక్టర్ కావాల్సింది రోగికి, బాగున్నవాడు కాదు డాక్టర్. సో మన క్యారల్స్ పెట్టాల్సి వస్తే సంఘాలు ఆ వైన్ షాప్ దగ్గర పెట్టాలి. క్యారల్స్ పెట్టాల్సి వస్తే సంత వీధుల్లో ఎవరైతే ప్రభుని ఎరగని వారు ఉంటారో వారికి తెలియజేయాలి. అది కదా నిజమైన క్యారల్స్ అంటే. సంఘం నుంచి సాతానుడు అసలు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలన్న విషయాన్ని లాగేసాడు. అలాగా సక్సెస్ఫుల్గా లాగేసాడు, మామూలుగా కాదు, మళ్ళీ విజయవంతంగా లాగేసాడు. అందుకనే ఎలా చేసుకోవాలో తెలియక ఎలా పడతాలో చేసుకుంటున్నారు. జ్ఞానుల దగ్గర నుంచి, గొర్రెల కాపరుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటే ప్రభు గురించి మీరు పనిచేసే చోట చెప్పకుండా ఉండలేరు. లోపల కార్యం జరిగితే చెప్పకుండా ఉండలేరు. లోపల కార్యం జరగకపోతే నాకెందుకు మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఆయన దండం పెట్టుకునే దేవుడు కాదు. ఆయన హృదయంతో కనెక్షన్ ఉన్న దేవుడు. ఆయన కనెక్షన్ ఉన్న దేవుడు. ఏమంటున్నారు చూడండి 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి. అమ్మా, ఇదే మీ పండగ. కాబట్టి మీరు వెళ్ళి. ఏంటన్నమాట? కాబట్టి మీరు వెళ్ళి. నా ప్రశ్న, వెళ్తారా? మా సహోదరుడు మరి శేషు గారు, ఆయన పేరేంటండి? నేను ఆయన జ్ఞాపకార్థ కూటాన్ని మంగళగిరిలో ముగించుకొని వచ్చాం. తెలియని వారికి చెప్తున్నా, మరి ఒరిస్సాలో మనతో పాటు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆ కుటుంబం ఒక్కరే నమ్ముకున్నారు ప్రభుని, ఇంకెవరు నమ్ముకోలే. ప్రభు నమ్ముకోలే ఎవరెవరు కూడా. అనిల్ కుటుంబం అది ఒక్కడే నమ్ముకున్నాడు. ఆయన కుటుంబం మాత్రమే. సమాధి రోజు వెళ్ళి సమాధి చేశాము. తర్వాత నిన్న జ్ఞాపకార్థ కూటం జరిగింది. ఆయన చంపబడ్డాడు. ఆయన చంపేశారు. వాళ్ళ అన్నయ్య ఎబినేజర్ గారు అంటున్నారు, అన్నయ్య విడిచిపెట్టిన పనిని మేము కొనసాగిస్తాం. ఆ ఊర్లో చాలామంది సేవకులు వచ్చారు నిన్న. వాళ్ళందరూ అంటున్నారు, వీళ్ళిద్దరూ వెళ్తుంటే ఏదో వెళ్తున్నారులే అనుకున్నాం. నేనేం చేశారంటే, నాలో ఇన్ని సంవత్సరాలు వారు చేసిన సేవ ఫోటోలు ఉంటాయి కదా, ఆ మొత్తం ఆ వీధంతా అంటించారు. అందరు చూసుకుంటూ వస్తున్నారు. దాదాపు 4 రాష్ట్రాల నుంచి మన బృందం అందరూ వచ్చారు. రాజస్థాన్, తెలంగాణ, ఒడిస్సా నుంచి వచ్చారు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు మన ఆంధ్ర సేవకులు, కోదాడ నుంచి. ఆ ఊర్లో సేవకులంతా చూసి అన్నారు, ఈయన వ్యాపారస్తుడు కానీ ప్రభు కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. బహుశా మేము చనిపోయిన ఇంతమంది సేవకులు రారేమో. ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది యొక్క సేవకుల యొక్క ప్రేమను ఆయన పొందాడు. ఇంతమంది సేవకులు, దాదాపు 30-40 మంది సేవకులను చూసి వారు కన్నీరు పెట్టుకుని వారు అన్నారు, మేము చనిపోవాల్సి వస్తే ఈయనలాంటి మరణం మాకు కావాలని అడిగారు వాళ్ళందరూ అన్నారు. ఆ ఊర్లో సేవకులు మంగళగిరిలో, మేము ఆయన విడిచిపెట్టే పనిని మేము వస్తాం, మేము చేస్తాం. తర్వాత నేను వాక్యం చెబుతూ నేను చెప్పిన మాట ఏంటంటే, ఒక కోణంలో చూచినప్పుడు అరే ఇలా చనిపోయాడు సహోదరులు శేషు గారు. కానీ దేవుని కోణం ఏంటంటే, భూమిలో ఒక విత్తనం పడి చనిపోయిన తర్వాత
అది వృక్షంగా ఎలాగ అవ్వబోతుందని మేమందరం ఎదురు చూడబోతున్నాం నెక్స్ట్ 30 సంవత్సరాలు. ఆ ప్రాంతం, విజయవాడ ప్రాంతం సేవకులందరూ అక్కడికి వచ్చి ఎలాగ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్లో ఎలాగ సేవ చేయబోతున్నారు అనేది నేను వచ్చే 30 సంవత్సరాల్లో ఈ చనిపోయిన ఈ విత్తనం వృక్షంగా ఎలా అవ్వబోతుందో దాని కొరకు నేను చూడటానికి ఎదురు చూస్తున్నా. ఇంగ్లాండ్ క్రికెట్ ఆడతారు. ఆ కెప్టెన్ సిటీ స్టడ్ అని ఒక ఆయన కెప్టెన్గా ఉండగా వదిలేసి అన్నాడు ఆఫ్రికాకి వెళ్ళిపోతూ, ప్రభు నా కొరకు చేసింది ఇంతని నాకు తెలియలేదు ముందు, తెలిసిన తర్వాత నేను ఇంకా బ్యాట్ పట్టుకొని నేనే వాడతానని చెప్పి ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు అతను. బతికినంత కాలం అనారోగ్యాలతో, ఆర్థిక సమస్యల, ఇబ్బందులతో బతుకుతూనే ఉంటాం. ఏమా అర్థమవుతుందా? మీకు 100 కోట్లు ఇచ్చినా మీకు ఆర్థిక సమస్యలు ఉంటాయి, మీకు 100 రూపాయలు ఇచ్చినా ఆర్థిక సమస్యలు ఉంటాయి. కానీ వెళ్ళిపోయే ముందు ప్రభు పని చేస్తూ వెళ్ళిపోదాం. సంఘము నుండి క్రిస్మస్ని ఎలా జరుపుకోవాలన్న సత్యాన్ని సాతానుడు విజయవంతంగా లాగేసుకున్నాడు. అందుకనే ఊర్లో సంబరాలు కనపడుతున్నాయి కానీ ప్రభు చిత్తం జరగట్లా. జ్ఞానుల్లాగా చేయట్లా, గొర్రెల కాపరులాగా చేయట్లా. కానీ ఈ మాటలైతే మీరైతే వింటున్నారు కదా, మీరైతే వింటున్నారు. దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఆయన దాసుడుగా నేనైతే చెప్తున్నాను, కానీ మీరైతే వింటున్నారు. ఇది సత్యం, ఇది మీరు వింటున్నారు, ఆయన చూస్తున్నాడు, నేను చెప్తున్నాను. రేపు పొద్దున మిమ్మల్ని అడుగుతాడు లెక్క. ఇది ప్రభు హృదయం అని చెప్పాను, ప్రభు పని అని చెప్పాను నేను. రేపు పరలోకానికి వెళ్ళాక ఇల్లు కట్టావా, ఆస్తి కూడబెట్టావా, నువ్వు ఏం చేసావు ఏవి అడగడు దేవుడు. ఒకటే అడుగుతాడు, బలా మంచి దాసుడా నా యొద్దకు రా అని పిలిచినప్పుడు ఆయన కొరకు భూమి మీద ఏం చేసాం. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, వచ్చినని చెప్పి ముగిస్తాను. తన ప్రాణమును ఇక్కడ పోగొట్టుకున్నవాడు అక్కడ దక్కించుకుంటాడు, ఇక్కడ దక్కించుకున్నవాడు అక్కడ పోగొట్టుకుంటాడు. అతి విలువైన వచనం అది, బైబిల్లో ఉన్న వచనాల్లో అతి విలువైంది. కష్టాలంటారా ఉంటాయి, బాధలంటారా ఉంటాయి, కానీ ఒకరోజు ఇవేమీ ఉండవు. ప్రభు అన్నాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తా. నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు విశ్రాంతి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద సాతాను లోకాధికారి కనుక ఇబ్బంది పెడతాడు. సంగమా, ప్రభు కొరకు బ్రతకండి. ఈ క్రిస్మస్ సందేశం ఏంటో తెలుసా? ఆయన పనిని జరిగించండి. చూడండి, నోవాహు 120 సంవత్సరాలు చెప్పాడంట. ఎన్ని సంవత్సరాలు? 120 చెప్తే ఒక్కళ్ళు నమ్మలేదండి. కానీ ఒకరోజు వచ్చింది, తుఫాను మొదలయ్యాక నోవా తలుపుతీ అని కేకలేస్తుంటే నోవా అన్నాడు, లోపల గొల్లం లేదయ్యా, దేవుడు బయట నుంచి పెట్టాడు, నేనెలా తీస్తాను? 120 సంవత్సరాలు. అయితే దేవుడు ఇప్పుడు మనకు అంత టైం ఇవ్వడం, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఏమో ఎలాగో చనిపోతాం, దేవుని పని చేసి వెళ్ళిపోతాం. ఎలాగో చనిపోతాం, దేవుని పని చేసి వెళ్ళిపోదాం. అట్టి వారు ధన్యులు, మన బహుమతి పొందుకుని వెళ్ళచ్చు. పౌలు గారు అన్నారు, నేను ఇప్పుడే ప్రాణార్పణగా పోయబడుచున్నాను, నా వెడలిపు కాలము సమీపమైనది, నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తున్నది, నాకు మాత్రమే కాదు ఆయన బిడ్డలందరికీ కూడా.